జై హింద్, జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ అయితే రాముంది విగ్రహ ప్రాణ ప్రతిష్ట మంచిగా జరిగింది. ఓకే, అయితే అదే రోజు సంథింగ్ ర్యాలీ తీస్తుంటే ఇట్లా మామూలుగా జెండాలు పట్టుకొని ర్యాలీ తీస్తుంటే నా కొడుకు ఫోటో పెట్టాడు. ఎట్లా కింద ప్లాన్లు, మన బెగ్గింగ్ ప్లాన్లు ఉంటారు, అడుక్కునే ప్లాన్లు, వాళ్ళు కింద కూర్చుంటే మీద మన జెండాలు పట్టుకొని తిరిగేది ఫోటో పెట్టినట్టు. వానికి చెప్తాను, పిచ్చి అని చూడక మా దేవుని మేము తీసుకుంటున్నాం. నీకు ఒక్కటి తెలియదు ఏంటి తెలుసా? వాడు అడుక్కోవాల్సిన అన్న అని మళ్ళీ మా దేవుని గుడికాడికి రావాలి. నీ గుడికాడికి నీ దగ్గరికి ఎక్కడికి రాడు. అర్థమైందా? నేను ఏ రిలీజన్ పేరు పెట్టి ఆడు పెట్టింది ఏ మతపోడో నాకు తెలియదు. ఓకేనా? పెట్టింది పక్కోడే. ఇది ఒక్కటి గుర్తుంచుకో. అర్థమైందా? ఎవడికి తిండి కావాలన్నా నా గుడి దగ్గరికి రావాల్సిందే. మీ దగ్గర ఏం పెట్టరు తెలుసు. ఓకేనా? అర్థమయ్యేటోళ్ళకి అర్థమైతే చాలు, నాకు వేరేటోళ్ళకి కాదు. ఎందుకంటే ఏమైందిరా, ఇప్పుడు దాంట్లో 1300 మంది హిందువుల నెంబర్లు సేవ్ అయి ఉన్నాయి. వాడు వాట్సాప్ స్టేటస్ పెట్టిండు. వాడు అట్లా పెడితే మరి హిందువులు మీ సెక్యులరిజం అడ్డు వచ్చిందా? మీరు పెడతలేరే వాళ్ళ గురించి ఎందుకు? మీ సెక్యులర్ ఫ్రెండ్స్ ఫీల్ అవుతారనా? సిగ్గు ఉండాలి. అర్థమైందా? ప్రతి దానికి ఇంకెన్ని రోజులని వెనకపోతావు? రావా ముంగటికి? ఏమనరా వేరే మతం వల్ల? అరే మారింది మతం. అర్థమైందా? ఒక్కడు చెప్తే మారిండంటే వాడు ఇంకోటి చెప్తే కంపల్సరీ మారుతాడు. 100%, 99% గ్యారంటీ చెప్తున్నాం. ఒక్కడు ఒకని మాట విన్నాడంటే వాడు ఇంకో మాట కంపల్సరీ వింటాడు. అర్థమైందా? అప్పుడు వాడిని మార్చినప్పుడు వాడిని ఎట్లయినా మారవగలుగుతాం. కానీ ముందు మీరు మారరా సెక్యులర్లారా? మీరు మారండి హిందువులారా. సిగ్గు మానం ఉండాలి. ఇంకా వాళ్ళవి పట్టుకొని నాకు పోయి శరం లేదు. ఇంత కూడా అసలు సిగ్గు అనిపిస్తలేదు కదా? ఒక్కడన్నా ఇంట్లో పూజ చేసుకున్నారా సరిగా? మీ లీడర్లు అడ్డం వస్తుర్రా ఇంట్లో పూజలు చేసుకుంటే? సిగ్గు ఉండాలి. బతుకులు ఎందుకురా మీకు? బతకకుర్రీ. ఇక నా ధర్మాన్ని కాపాడని వాళ్ళు బతుకుడే వేస్ట్. చెప్తున్నా, నువ్వు ధర్మాన్ని ఎన్ని రోజులు కాపాడుతావో అన్ని రోజులే నీ బతుకు ఇక్కడ. అర్థమైందా? ఇంకోటి కూడా చెప్తున్నాను నేను మీకు కూడా చెప్తున్నాను, హిందువులు ఎన్ని రోజులు కూలుకుంటే అన్ని రోజులే మీ బతుకు. ఒక్కవేళ హిందువులు మొత్తం తిరగబడ్డారనుకో బాడకవులారు ఇక్కడ బతకరు. చెప్తానా? ఏం పిచ్చి వేషాలు దింగుతారా ఊకుంటుంటే? అరే చెప్పి ఎంతమంది అని చెప్తారే నువ్వు? ఇంకా రుబాబులకి అవసరం మరా నీకు ఆ ఫోటో పెట్టుడు? పిచ్చాకుండాలని చదువుకులారా? సిగ్గు మానం లేదు.